ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డిని ఏఐసిసి ప్రకటించిన సందర్భంగా ఈరోజు భైంసా పట్టణంలోని అల్ఫోర్స్ పాఠశాల ఉపాధ్యాయులు పట్టణంలోని పలు కూడళ్లలో టపాసులు కాలుస్తూ సంబరాలు చేసుకుంటూ మిఠాయిలు పంచుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడుతూ అల్ఫోర్స్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించినందుకు ఏఐసిసికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పిసిసి అధ్యక్షులకు భైంసా పట్టణ అల్ఫోర్స్ ఉపాధ్యాయుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల గురై కాంగ్రెస్ అధిష్టానము డాక్టర్ వి నరేందర్ రెడ్డి గారిని అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఏఐసిసి అధిష్టానానికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, తర్వాత డిస్టిక్ డిసిసి ప్రెసిడెంట్ శ్రీహర్ రావు గారికి, లోకల్ లీడర్స్ నారాయణరావు పటేల్ గారికి, విఠల్ రెడ్డి గారికి, అందరికీ ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. రాబోయే ఎన్నికల్లో వి నరేందర్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీలో పట్టభద్రులు అందరూ కలిసి గెలిపించాలి. మొదటి ప్రాధాన్యత ఓటు ఇచ్చి గెలిపించాల్సిందిగా కోరడం జరుగుతున్నది. జై కాంగ్రెస్.